పలమనేరు మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీరంగరాజపురం మండలానికి చెందిన కళాశాలకు వెళ్ళగా హాస్టల్ 7 ఏళ్లు ఉరివేసుకుని పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి గమనించినతోందని సిబ్బంది గురువారం ఉదయం తోటి విద్యార్థులు పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. వీడుంటేనే వ్యూ వస్తుంది. కొంచెం పడిపోయింది ఈ బెడ్ సార్ మొహం బాగా వస్తుంది. ఆపక బాగు అది వెళ్తురు వస్తుంది. అదే వాళ్ళ పేరెంట్స్ రాలేదా, వాళ్ళమ్మ చూడండి కూర్చొని రిటర్న్లో వాళ్ళమ్మ వాళ్ళ దగ్గర మెసేజ్ ఇచ్చింది. ఈ అమ్మాయి వాళ్ళు ఆ అమ్మాయిని మేడం. ఓకే మేడం, ఏం జరిగింది మేడం? అమ్మాయి రసజ్ఞ అని అమ్మాయి బాగా చదువుతుంది, రెగ్యులర్గా వస్తుంది. మొన్న ఇంటికి వెళ్ళి వచ్చింది. నిన్న క్లాస్లో అటెండ్ అయింది. ఈరోజు మార్నింగ్ ఒంట్లో బాగాలేదని చెప్పి లెటర్ పంపించింది, బ్యాక్ పెయిన్గా ఉందని చెప్పి. సరే లెటర్ తీసుకున్నాక ఒక అమ్మాయి వచ్చి చెప్పింది రూమ్ ఓపెన్ చేయట్లేదని. వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి వైర్తో హ్యాంగ్ చేసుకుంది. వెంటనే తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఎట్లా మేడం, అమ్మాయి బాగా చదువుతుందా? ఎట్లా చదువుతుంది, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, వెల్ బిహేవియర్. కొంతమంది విద్యార్థులు ప్రెషర్ ఎక్కువ అయ్యి సూసైడ్ చేసుకుంటారు కదా మేడం, అట్లా? డిప్లొమాలో ప్రెషర్ అనేది లేదు, బాగా వాళ్ళు ఈజీగానే చదువుకోగలరు. ఇది ఫస్ట్ ఇయర్ వైజ్ కాబట్టి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రెషర్ ఫీల్ అవ్వరు. అంటే మీ దృష్టికి ఏమైనా వచ్చాయా మేడం? ఇది కుటుంబ కలహాలు లేదంటే ఇట్లా లవ్ అఫేర్స్ ఏమన్నా అట్లాంటివి? అలా ఏం లేదు, నాకేం తెలియదు. ఏం చదువుతుంది మేడం? ఏ బ్రాంచ్? ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిప్లొమా. మేడం, తోటి విద్యార్థులతో అపాప్ కరెక్ట్గా ఉంది మేడం? బాగుంటుంది, గలాటలు ఏం లేదు? ఏమీ లేదు. క్లాస్లో కూడా బాగా ఆన్సర్ చేస్తుంది, బాగా చదువుతుంది. అపాపది ఎవరు మేడం? శ్రీరంగరాజపురం. శ్రీరంగరాజపురం. ఈరోజు ఉదయం సుమారు 10 గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని ప్రకారం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, అందులో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి రసజ్ఞ అనే అమ్మాయి వయసు 16 ఇయర్స్. ఈ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది. ఈరోజు ఉదయం అమ్మాయి హాస్టల్లో ఉండి కాలేజీకి వెళ్లకుండా రూమ్లో హ్యాంగింగ్ వేసుకున్నట్టుగా తెలిసింది. దీనిపైన వచ్చి విచారిస్తే ఆ అమ్మాయికి 30th ఆమెది బర్త్డే ఉండింది, 31st. వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఊరికి పిలుచుకొని పోయింది. అమ్మాయిది సొంతూరు యాదమరి దగ్గర విలేజ్. పోయి మళ్ళీ తర్వాత ఈరోజు 2వ తేదీ ఇక్కడికి కాలేజీకి రావడం జరిగింది. వచ్చేటప్పుడు ఫ్రెండ్తో పాటు అమ్మాయి హాస్టల్కు రావడం జరిగింది వాళ్ళ ఊరు నుంచి. వచ్చేటప్పుడు అమ్మాయికి కొద్దిగా బాడీ పెయిన్స్ ఉన్నట్టుగా పక్కన ఫ్రెండ్తో చెప్పింది. ఈరోజు నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, నేను కాలేజీకి పోనని చెప్పి పర్మిషన్ లెటర్ కూడా ప్రిన్సిపాల్కి ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయితో పాటు దాదాపు 10 మంది పిల్లలు అదే రూమ్లో హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు కాలేజీకి వెళ్ళడం జరిగింది. ఈ అమ్మాయి వెళ్లకుండా రూమ్లో ఉండి ఒక బట్టలు ఆరేసుకునే తాడుతో ఫ్యాన్కు హ్యాంగింగ్ వేసుకొని చనిపోయింది. చూసి ప్రిన్సిపాల్ వీళ్ళందరూ కూడా చూసి సూపరింటెండెంట్ వాళ్ళంతా ఇమీడియట్గా కారులో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మిగతా విషయాలు తెలుస్తాయి. వాళ్ళు కేసు నమోదు చేసిన దర్యాప్తు చంద్రశేఖర్ శ్రీపల్లి. కాలేజీలో ఏమైనా వేధింపులు ఇలాంటివి? అవన్నీ అదే పక్కన ఫ్రెండ్స్ రూమ్మేట్స్ అందరిని అడిగాము, అవన్నీ ఏమీ లేదు. అమ్మాయి కూడా ఎవరితో ఏం చెప్పిందంటూ తెలియదు. బాడీ పెయిన్స్ వరకు చెప్పింది. పక్కన ఫ్రెండ్స్ని విచారిస్తే కొద్దిగా ఇంట్లో కూడా ఏదో మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాత్రం చెప్పింది. ఈ 2 విషయాలు మాత్రం తెలిసినాయి. వాళ్ళ పేరెంట్స్ వస్తే ఇంకా మిగతా విషయాలు కూడా తెలుస్తాయి.